రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికైనా ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా మైలవరం జలాశయాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ పాలసీ లాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాడని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని కూటమి నాయకులు ఎడారిలా తయారు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాదిలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కడప జిల్లా ప్రాంతం గడ్డుకాలం వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. మనకు అన్ని ఉన్నా కూడా, అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం కుంటి సాగు చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి పూర్తి చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞం చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 తీసుకొచ్చి శాశ్వతంగా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే చెప్తున్నారో ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయంటే ఎవరు పుణ్యం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లున్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? తెలంగాణ 840 అడుగుల కంటే పోతిరెడ్డిపాడు లెవెల్ కంటే కింద నుంచి నీళ్లు వాడడం 8 టీఎంసీలు రోజు వాడుకుంటా పోతా ఉంటే ఈరోజు నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని గమనించి మనం కనీసము రోజుకు 3 టీఎంసీ, వాళ్ళు రోజు 8 టీఎంసీ వాడుతూ ఉంటే మనం రోజు 3 టీఎంసీ వాడుకొని మనం నీళ్లు తరలించాలని చెప్పి మనకు అలాట్మెంట్, మనకు హక్కుగా ఉన్నటువంటి 101 టీఎంసీలు హక్కుగా ఉన్నటువంటి కృష్ణా నీళ్లు మనం లిఫ్ట్ చేసేదానికి ఒక ప్రాజెక్టు చేపడితే పర్మిషన్ లేవని చెప్పి కుంటి సాకులు చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ఆపినటువంటి విధానం ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఈరోజు కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతూ ఉంది. ప్రొద్దుటూరు కానీ మైదుకూరు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతూ ఉంటే ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్ దగ్గరకు పోయి గండికోట నుంచి మైలవరం రిజర్వాయర్ నుంచి నీళ్లు ఏమంటున్నారు. ఈరోజు రేపు నీళ్ళు వదలడానికి పోతా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? ఇప్పటికైనా కళ్ళు తెరచాలని చెప్తున్నా. కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ 4 జిల్లాలు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం డిస్టిక్లో అందరినీ కోతా ఉన్నా. ఈరోజు 840 అడుగుల కంటే నీళ్లు పడిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మనకు ముందుగానే నీళ్లు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచడం వల్ల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బందులకు వాడుకుంటున్నాం. అదే కృష్ణాలో నెక్స్ట్ ఇయర్ వర్షం రాకపోతే, వరద రాకపోతే చాలా దుర్భిక్షమైన ప్రాంతంగా మనం గతంలో చూసాం. చీనా చెట్లు మన ప్రాంతంలో రాయలసీమలో చీనా చెట్లు ఎండిపోయి బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు వేసినా కూడా నీళ్లు లేక చీనా చెట్లు 1000 ఎకరాలు ఎండిపోయి నరికేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి చూసాం మనం. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ నాయకులను అడుగుతా ఉన్నా,